అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. చేతులెత్తేసిన ట్రంప్, నేను ఉన్నాను, నేను విన్నాను. ఒక రకంగా పాకిస్తాన్కి నేను హెల్ప్ చేయలేను, ఐ కాంట్ అన్న ట్రంప్ ఇప్పుడు మళ్ళీ నేను ఉన్నాను, నేను విన్నాను, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ఆపుతా అంటూ హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇప్పటిదాకేమో మోడీ గారి మాట విని నేను ఒక డెసిషన్ తీసుకున్నా, అది డైరెక్ట్గా ఎవరికి చెప్పకపోయిన ట్రంప్ ఇండైరెక్ట్గా ఆయన మనసులో మాట అనమాట. సో అలాంటిది పాకిస్తాన్కి సంబంధించిన సైనిక పరమైన ఆయుధాలు కావచ్చు, ఇంకేమన్నా ఎక్విప్మెంట్ కావచ్చు, వాటిని నేను పంపించను అని మాట్లాడిన ట్రంప్ మళ్ళీ వెంటనే మాట మార్చేశాడు. ఇప్పుడు నేను యుద్ధం ఆపుతా, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాల్సింది నేనే అంటూ కూడా ట్రంప్ మామ కీలక వ్యాఖ్యలు చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రపంచ దేశాల మీద నేను ఒక టారిఫ్ యుద్ధం ప్రకటిస్తున్నా అని అందరూ అనుకుంటున్నారు, కానీ టారిఫ్ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ 100% నుంచి 200% మేము టారిఫ్ పెంచుతామేమో అని భారత సర్కార్ భయపడింది, ప్రధాని మోదీ భయపడ్డారంటూ కూడా ఆయన చిట్చాట్లో, గాజాలో జరిగిన చిట్చాట్లో ఆయన వ్యాఖ్యానించిన తీరు ఇప్పుడు ప్రపంచ దేశాలని నిజంగా ఎందుకు ట్రంప్ మోడీ భయపడ్డాడు, భారత్ భయపడింది అనే వర్డ్ యూజ్ చేశారు అనేది అన్ని దేశాలు ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి. ఒక రకంగా వాళ్ళు మనల్ని, అగ్రరాజ్యం అమెరికా మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే, మనం దానికి ఆల్టర్నేటివ్స్ ఏం ప్లాన్ చేసుకున్నామో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన పాకిస్తాన్కి నేను సపోర్ట్గా ఉంటానంటూ ప్రపంచ డయాసుల మీద చెప్తే, వీళ్ళు కూడా ఆయన్ని ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తే వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటానని యుద్ధ విమానాలు పంపించిందే ట్రంప్ కదా పాకిస్తాన్కి. ఇప్పుడు అక్కడ గ్రౌండ్లో రియాలిటీ బాగాలేదు, పాకిస్తాన్ ఆర్మీ మెంటలెక్కిపోతుంది. అసలు వాళ్ళు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న గన్నులతో కూడా దాడులు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు వాళ్ళు 4000 మంది సరదాగా గన్నులు పెట్టుకుని వస్తుంటే వీళ్ళకి మెంటలెక్కిపోతుంది. మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఇమాజిన్ 400 మంది నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుంది, ఇమాజిన్ అదే 4000 మంది ఒక గన్ను పట్టుకుని ఉరికెత్తుకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలా ఉంది. సో చమన్ ఇంకా ధోర్కా అనే 2 ప్లేసుల్లో, అంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉండే సెంట్రిక్ పాయింట్స్ ఇవి. సో ఆ మిడ్ పాయింట్స్ దగ్గర ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పాక్ వాళ్ళని చిత్తు చేయాలి, వాళ్ళని అసలు బతకనివ్వకూడదు, ప్రపంచ పటంలో వాళ్ళు ఉండకూడదు అంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ అయితే ఉందో చాలా దృఢ సంకల్పంతో ఉన్న పరిస్థితి. వాళ్ళు మాట్లాడే మాటలు చాలా స్ట్రైట్గా ఉన్నాయి. వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము చంపేస్తాం, మేము యుద్ధాన్ని కంటిన్యూ చేయాలనుకోవట్లేదు, కానీ మా దేశం మీదకి ఎవరన్నా వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయొద్దు అంటే ఎలా? సో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కాబూల్ మీద యుద్ధం జరిగితే కనీసం మేము ప్రతిస్పందించొద్దా అని న్యాయంగా అడుగుతున్నారు తాలిబన్లు. సో తాలిబన్లు ఎంత వియర్డ్గా ఉన్నా, లేకపోతే వాళ్ళ నేచర్ కరెక్ట్ కాకపోయినా, ఎవరైనా సరే, ఒక మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ఏమనకుండా దాడి చేస్తానంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ మనిషి గాయపడ్డాడు కాబట్టి, గాయపడ్డ సైనికుడు కాబట్టి అతన్ని, ఆఫ్ఘనిస్తాన్ వాడిని చెడ్డవాడు అనడానికి లేదు, ఎందుకంటే అతను కవ్వించలేదు కాబట్టి. సో ఇప్పటికే 2 చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, చమన్ కావచ్చు ఇంకా ద్రోవా కావచ్చు, ఈ 2 చెక్ పోస్టులు కూడా మూసివేసిన పరిస్థితి. తాలిబాన్ల రక్తపాతానికి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాక్ ఆర్మీకి మెంటలెక్కిపోతుంది. సో అక్కడ ఏదైతే దోహా ఇంకా చమన్ అనే 2 ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి కదా దేశానికి మధ్య, ఆ చెక్ పోస్టులను కూడా ఆఫ్ఘనిస్తాన్ మూసివేసిన పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాక్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ 10% మంది తాలిబన్లే రంగంలోకి దిగితే ఇలా ఉందంటే, ఇమాజిన్ ఇంకొక 40%, అంటే వాళ్ళ దగ్గరున్న ఫోర్స్లో ఇంకొక 40% యాడ్ చేసి ఓవరాల్ ఫోర్స్లో 50% కనుక బయటికి వస్తే పాకిస్తాన్ మ్యాప్లో కూడా ఉంచము అనేది తాలిబన్లు కుండ బద్దలు కొట్టి చెప్తున్నమాట. నిజంగా అదే జరుగుతుంది వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు
అనవసరంగా గెలికారు. సార్ గతంలో వాళ్ళకి ఏ దేశానికైనా ఇప్పుడు మనకి చైనాకి కొన్ని గొడవలు ఉంటాయి, మనకి పాకిస్తాన్‌కి కొన్ని గొడవలు ఉంటాయి. సేమ్ అలాగే అంటే అంతకు మించిన గొడవలు పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి ఉన్నాయి. సో ఆ గొడవలు సఫలీకృతం అవ్వడంలో పాకిస్తాన్ కొన్ని విషయాల్లో కొంచెం రప్చర్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేయడానికి చూసినప్పటికీ కొన్ని విషయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఆగిపోయింది. దాని తర్వాత మన హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేసింది. సో ఎనీ కాస్ట్ తాలిబాన్ల రక్తపాతానికి పాక్ ఆర్మీ నిజంగా భయపడిపోయింది. సో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా యూజ్ చేసుకోలేని పరిస్థితి. అండ్ పాక్ ఆర్మీకి సంబంధించిన దాదాపు 32 చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ బోర్డర్లో, ఆ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్ చెక్ పోస్టులు ఉంటాయి కదా, ఆర్మీ చెక్ పాయింట్స్. ఆ చెక్ పాయింట్స్ అనేవి కూడా విధ్వంసం చేసిన పరిస్థితి. అండ్ 52 మందికి పైగా పాక్ ఆర్మీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ టెర్రరిస్టులు, పాక్ ఆర్మీ ఇంకా పాక్ టెర్రరిస్టులు వేరే ఉండరు. పాక్ ఆర్మీ వాళ్ళే టెర్రరిస్టులు. అక్కడ లష్కర్ తోయిబా అయినా ఒకటే, ఇక్కడ పాక్ మిలిటెంట్ అయినా ఒకటే, పాక్లో ఉండే ఆర్మీ వాళ్ళు అయినా ఒకటే. సో ఎవరైనా సరే అందరినీ కలిపి 52 మందిని హతమార్చారు చాలా దిగ్విజయంగా. సో ఫైనల్గా ట్రంప్ మామ యాడ్ అయ్యేసరికి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను యుద్ధాన్ని ఆపా, ఇప్పటికే 7 యుద్ధాలు ఆపా, ఇంకొక యుద్ధం ఏదైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆపుతానంటూ ట్రంప్ మాట్లాడిన పరిస్థితి. అండ్ గాజాలో చేసిన ట్రంప్ ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, భారత్ భయపడింది, లేదంటే ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపేస్తా, ఇంకా టారిఫ్ యుద్ధాన్ని కూడా నేను ఆపాను, ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలనేది నా భావన, నోబెల్ పీస్ అవార్డ్ రాకపోయినా నేను పర్లేదు, వాళ్ళ వల్లే నా వల్లే వాళ్ళకు వచ్చింది అని ఈ క్రెడిట్ వారు ఏదైతే ఉందో, ఇప్పుడు ట్రంప్ యొక్క స్టాండ్ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్కి ట్రంప్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే ప్రపంచ దేశాలు నిజంగా దుమ్మెత్తిపోస్తాయి ట్రంప్ మీద. సో ఇప్పుడు ట్రంప్ ఇప్పటిదాకా నేనే యుద్ధాలు ఆపాను, నేనే అంతా చేశా, సో అన్ని దేశాలు కూడా ఆర్థికంగా బాగుండాలి, అన్ని బిజినెస్లు చేసుకోవాలి, ప్రపంచీకరణకు మద్దతుగా ఉండాలని చెప్పిన ట్రంప్ ఇప్పుడు దేశ యుద్ధాన్ని ఆపుతాడా లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. కానీ కట్ చేస్తే పాక్ ఒక రకంగా సైలెంట్ అయిందని చెప్పుకోవచ్చు యుద్ధంలో. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ రెచ్చిపోతుంది, తాలిబాన్లు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటూ కూడా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఒకవేళ దెబ్బ కొట్టాలి అంటే ఇప్పుడు స్ట్రాంగ్ దెబ్బ పడాలన్నదే నిజంగా తాలిబాన్ల వ్యూహం. అప్పుడు అయితే పెహల్గాం అప్పుడు పాకిస్తాన్కి గట్టిగా దెబ్బ పడింది, ఇప్పుడు తాలిబాన్ల విషయంలో కూడా గట్టి దెబ్బ జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు అక్కడ పాకిస్తాన్ ప్రజలు మిలిటెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యుద్ధాల వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఎక్కడొచ్చి మా మీద బాంబు పడిద్దో, ఏం చేస్తున్నారో అనే ఒక సిచ్యువేషన్లో పాక్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్తో చర్చలకు వెళ్ళబోతుంది. సో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రకటించింది, ఇకపై మేము బాంబులు వేయం, సో మాట్లాడదాం అంటూ కూడా వాళ్ళు ముందుకొచ్చిన పరిస్థితి. అంటే మంచోడు అని చెప్పి కొన్ని రోజులు బాగానే ఉంటుంది, సరే కొన్ని రోజులు చెడ్డోడు అంటారు, బాగానే ఉంటుంది. కానీ మంచికి చెడుకు మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచ దేశాలకు బూచిగా చూపిస్తూ పాకిస్తాన్ చేసిన కుట్రల్ని మాత్రం నిజంగా ఎవ్వరు నమ్మరు. ఒక రకంగా ఇక్కడ ట్రంప్ డబుల్ స్టాండ్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ మామ బేసిక్గా ఇక్కడ వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టి లేకపోతే వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి ఆ టైంలో కూడా పాకిస్తాన్ దగ్గర ఏదన్నా వనరులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా రక్షణ సాంకేతిక సంబంధించిన ఖనిజ వనరులు కావచ్చు, ఆ అరుదైన మినరల్స్ కావచ్చు, వాటి కోసం ట్రంప్ మావ ఏం చేస్తుంది తెలుసా, పాకిస్తాన్కే నేను సపోర్ట్గా ఉన్నా మాట్లాడతాడు. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నాడు కదా, మొత్తం నేనే ఆపేస్తా, ఇబ్బంది ఏం లేదు, పాకిస్తాన్ది ఆఫ్ఘనిస్తాన్ది యుద్ధం నేనే ఆపుతా, దెర్ ఈస్ నో డౌట్ అన్న ట్రంప్ మళ్ళీ రేపొద్దున వచ్చి మాట మార్చినా ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను కూడా దానికి క్లారిటీ ఇస్తాను మీకు. ట్రంప్ అంట మన మీద టారిఫ్ విధిస్తే భారత్ సర్కారు అండ్ ప్రధాని మోదీ గారు భయపడ్డారంట. ఎవరు భయపడ్డారండి? ఎందుకు భయపడ్డారు? వాళ్ళు మన మీద టారిఫ్లు వేస్తే గట్టిగా బుద్ధి చెప్పాలి, టారిఫ్ వారు ప్రకటించే శక్తి మనకి ఉంది. ఆబ్వియస్లీ వాళ్ళ పాపులేషన్ కంటే మన ఇండియన్ పాపులేషన్ ఎక్కువ. మనం ఎవరన్నా వస్తే మంచిగా బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళకి బతుకునిస్తాం, లేదు వాళ్ళు మనతోనే గేమ్స్ ఆడాలి అనుకుంటే
బొంద పెడతాం. అది మన ఇండియన్స్ నైజం అలా ఉంటుంది. సో ఎప్పటి నుంచో బిజినెస్ చేసుకోండి, మా దేశంలో కూడా మీ ప్రోడక్ట్లు అమ్మండి, కొన్ని వద్దు, ఎందుకంటే మా దేశం ఇబ్బంది పడుతుంది అని చెప్పి కొన్ని మనం ప్రోడక్ట్స్ ఆపుతున్నాం. ఎందుకంటే మనం కూడా బతకాలి కాబట్టి, మన రైతులు కూడా బతకాలి కాబట్టి, మన దగ్గర ఉన్నోళ్ళు కూడా. సో దానికోసం ఆపుతుంటే ఇప్పుడు కేవలం ఏదైతే ఆ టారిఫ్లు 100 నుంచి ఎక్కడ 200% అవుతాయో అని చెప్పి మనం భయపడ్డామని చెప్పి ట్రంప్ చిట్ చాట్లో మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పటికే చైనా మీద 100% ఆ టారిఫ్ అనేది నడుస్తుంది. సో దానికి కూడా చైనా చాలా గట్టిగా కౌంటర్ వేసింది. ఆ జిన్పింగ్ కౌంటర్ వేశాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత వేసినా సరే నేను ఒకవేళ అక్కడ టారిఫ్ యుద్ధాన్ని కోరుకోను, బట్ ఒకవేళ మీరు ఓకే అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను యుద్ధానికైనా ఏ యుద్ధానికైనా నేను వెనకాడను అంటూ జిన్పింగ్ మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక రకంగా సైలెంట్గా ఉన్నోడిని గిచ్చే ప్లాన్ అనమాట ఇది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం మరి ఆగుద్దా, లేదు రేపొద్దున ట్రంప్ వచ్చి మళ్ళీ ఏమన్నా కీలక ప్రకటన చేస్తాడు? ఇక్కడ ట్రంప్ మాట నిజంగానే పాకిస్తాన్ వినిందా, అందుకే చర్చలకు వెళ్ళిందా? మీరేమనుకుంటున్నారా? నాకు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.